అయితే ఇప్పుడు పిఠాపురం పరిస్థితి చూస్తేమో గీతా గారు ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్యలో దగ్గపోరు పోటీ ఉండబోతుంది. మరి అది అక్కడ ఎలా అంటారు మరి? ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఒక పార్టీ అధినేత, పైగా పెద్ద సూపర్ స్టారు, పైగా పొత్తు పెట్టుకున్నారు. మరి ఎందుకని వంగా గీత గారి మీద నగ్గడానికి ఫిలిం ఇండస్ట్రీని మొత్తం దించుతున్నారు? చిరంజీవి అంటున్నారు, వరుణ్ తేజ్ అంటున్నారు, జబర్దస్త్ టీం, ఇంతమంది ఎందుకని? ఆయన మీద ఆయన నమ్మకం ఉంటే మళ్ళీ 1,00,000 ఓట్లు మెజార్టీ అంటున్నారు. 1,00,000 ఓట్లు మెజార్టీ వచ్చినప్పుడు ఇంతమందిని దింపడం ఎందుకు? సో ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. అక్కడ వంగా గీత గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆవిడ ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి. ఆవిడ మా గతంలో ఎంపీగా కూడా చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించారు. ఏ కార్మికుడికి ఏ వర్క్ ఉన్నా ఆవిడ దగ్గరుండి చేసి పెట్టారు. పిఠాపురంలో వంగా గీత గెలుస్తారని మా నమ్మకం. ఇక్కడ కాకినాడలో టీడీపీ అన్న బలంగా ఉంది. టీడీపీ బలంగా లేదు సార్. ఎందుకంటే అది కూటమి ఉన్న వాళ్ళు తప్ప, కూటమి లేకపోతే అది కూడా లేదు సార్. టఫ్ పోటీ కూడా ఇవ్వలేదు. జనసేనది ఏముంది సార్, అదే పెద్ద అసలు దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఏదండి సునీల్ గారిది ఆయన ఖచ్చితంగా గెలుస్తారు సార్. మెజార్టీ అంటే చెప్పలేను కానీ ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. ఒక 10,000-20,000 మెజార్టీ రావచ్చు. ఆ నమ్మకం మాకు ఉంది. చాలా మంచి వ్యక్తి సార్. ఎందుకన్నట్టు మరి మంచి 3 సార్లు ఎందుకు ఓడిపోవడానికి కారణం? అంత మంచి వ్యక్తిని ఎందుకు కోల్పోయారు ఇక్కడ ప్రజలు? అంటే అది ఆయన ఒక పార్టీలో ఉండకపోవడం, తరచూ మారడం వల్లే తప్ప ఆయన ఒకే పార్టీలో ఉండుంటే ఆయన ఎప్పుడో గెలిచేవారు. ఈసారి ఎందుకో ఆయన 3 సార్లు ఓడిపోయారు కాబట్టి ఆయన సానుభూతి ఉంది ప్రజల్లో. ఖచ్చితంగా సార్ ఆయన గెలుస్తారండి, మా నమ్మకం అయితే ఉంది.